నిషేధింపబడిన రాయి అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందాం. భూమి మీద దేవుడు నోటి మాట చేత ఈ సమస్త సృష్టిని కూడా కలిగించినప్పుడు అందులో ఆయన కొండల్ని పర్వతాలని కూడా కలిగించడండి. ఆ కొండల నుండి ఆ పర్వతాల నుండి రాళ్ళు అనేటువంటివి బయటికి ఏర్పడ్డాయి. ఆ రాళ్ళనే మనం మరి అనేక చాలా కాలం నుండి కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఆ రాళ్ళను మనం వాడుకుంటూ ఉన్నాం. పునాదుల కొరకు, ఇంటిని నిర్మించుకోవడం కొరకు, పునాదుల కొరకు ఆ రాళ్ళని మనం వాడుకుంటూ ఉంటామండి. దేవుడు ఎందుకు కొండల్ని అలాగే పర్వతాలని ఏర్పాటు చేశాడంటే భూమి మీద తన పిల్లలైనటువంటి మనం ఇల్లు కట్టుకోవడానికి, వాటిని ఉపయోగించుకోవడానికి కేవలం మన కొరకు దేవుడు కొండల్ని పర్వతాలని ఏర్పాటు చేశాడండి. ఆ దేవుడు ఇచ్చినటువంటి మెటీరియల్నే మనిషి యూజ్ చేసుకుంటూ మరి పునాదులకి రాళ్ళు అనేటువంటివి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాళ్ళ ద్వారా పునాదులు వేసుకుంటూ దాని మీద వారి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారండి. అయితే మనం ఏదైనా రాళ్ళు తెచ్చుకున్నాం, ఒక లోడు రాయి తెచ్చుకున్నాం, ఒక 2 లోడ్ల రాయి, ఒక 5 లోడ్ల రాయి, మనకి ఎంత వీలైతే అంత మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. మరి ఆ యొక్క తాపి మేస్త్రి చెప్పినటువంటి విధంగా మనకి ఇన్ని లోడ్లు రాయి మీరు తీసుకొని రావాలి అని చెప్పేటప్పుడు అన్ని లోడ్లు రాయి మనం ఆర్డర్ ఇచ్చి దాన్ని మనం తెప్పించుకుంటూ ఉంటాం. అలా తెప్పించుకుంటూ ఉంటున్నప్పుడు అందులో కొన్ని మంచివిగాను, కొన్ని తేలికపాటివి గాను, కొన్ని గుండైపోయేటువంటి రాళ్ళు కూడా ఉంటూ ఉంటాయండి. అప్పుడు ఈ తాపి మేస్త్రి పునాదుల్లో వాటిని వేస్తున్నప్పుడు ఏవైతే మరి బలంగా ఉన్నాయో, ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో, ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో వాటినే ఆ పునాదుల్లో వేసి వాటిని పునాది పేర్చడం అనేటువంటిది, పునాది యొక్క నిర్మాణాన్ని ఆ యొక్క ఇల్లు కట్టేటువంటి వ్యక్తి చేస్తూ ఉంటాడండి. ఆ తాపి మేస్త్రి చేస్తూ ఉంటాడు. ఏదైతే మెత్తబడిపోయినటువంటి రాయి ఉంటుందో, ఏదైతే సరిగ్గా ఉపయోగపడదు అని తనకు అనిపిస్తుందో ఆ రాయిని తీసి పక్కన పెట్టేస్తాడండి. ఏ రాయి అయితే పక్కన పెట్టివేయబడిందో అది ఉపయోగము లేనటువంటిది అని అర్థం చేసుకోవాలి. అంటే పునాదుల్లో వేయడానికి, పునాదులు కట్టబడడానికి ఆ రాయి ఉపయోగపడదు అని దానిని పక్కన పెట్టేశారు. దానినే మనకు అర్థమయ్యే భాషలో లేదా దేవుని యొక్క బైబిల్ పరిభాషలో ఏమని రాయబడిందంటే నిషేధింపబడిన రాయి. అంటే ఇంకా రాయి మనకు అక్కర్లేదు, ఆ రాయి మనకి ఇంకా అవసరం లేదు, ఆ రాయి ఉపయోగపడదు, ఆ రాయి ఇల్లు కట్టడానికి, పునాది వేయడానికి అది పనికి రాదు. కాబట్టి దానిని పక్కన పడేశారండి. అందువలన దేవుడు బైబిల్లో ఈ నిషేధింపబడినటువంటి రాయి ఎవరు అన్నటువంటి సంగతి, లేదా నిషేధింపబడిన రాయి ఎవరిని గురించి చెప్పబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకోవాలి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందామండి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే మనకు కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పండి. అందరూ జాగ్రత్తగా వినాలి. మరోసారి చదువుదామండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఎవరైనా ఒక కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ముందుగానే చెప్పబడినటువంటి మాటల ప్రకారం ఆ రాయి మెత్తగాను, ఆ రాయి గట్టితనం దానిలో లేకపోతే ఆ రాయిని ఇల్లు కట్టడానికి లేదా పునాది వేయడానికి మనం ఎలాగైతే ఉపయోగించమో, ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే పునాదులు వేసేటప్పుడు ఈ మూలలో మంచి రాయి వేయాలండి, పెద్ద రాయి, గట్టి రాయి వేయాలని మేస్త్రి చెప్తూ ఉంటాడు. అంటే ఆ ఇల్లు మూలంలో స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. రేపు పొద్దున్న దాని మీద గోడ కట్టి ఇంకా దాని మీద స్లాబ్ వేసేటప్పుడు ఆ బరువు అంతటిని కూడా ఈ రాళ్ళు భరించాలి. ఆ బరువు, ఇంటి యొక్క ఆ స్లాబ్ బరువుని, ఆ యొక్క ఇటుకల బరువుని, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఐరన్ బరువుని అంతటినీ కూడా మరి ఏం భరించాలి అంటే ఈ యొక్క రాళ్ళే వాటిని భరించాలి. రాళ్ళు బలంగా ఉంటేనే ఇల్లు దృఢంగా ఉంటుంది, రాళ్ళు బలహీనంగా ఉంటే ఇల్లు దృఢంగా ఉండదు. ఇంటికి ఏమైపోద్ది అంటే కిందకి కూలిపోతున్నప్పుడు ఏమైపోతుంటుందంటే పగుళ్ళు వచ్చేస్తాయండి గోడలకి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఇల్లు
అంటే ఏంటి, కట్టేవారు ఎవరో, నిషేధింపబడిన రాయి ఎవరో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. అంటే రాయినట, ఏ రాయినైతే ఇల్లు కట్టేటువంటి వారు పక్కన పెట్టేశారో, ఏ రాయినైతే ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించారో, ఈ రాయి పనికిరాదు, ఈ రాయి మనకు వద్దు, ఈ రాయి ఉపయోగపడదు, ఈ రాయి మనకు అవసరం లేదు అని ఏ రాయినైతే పక్కన పెట్టేశారో ఆ రాయిని తీసుకొచ్చి దేవుడట మూలకు తలరాయి చేసెను. అంటే ఆ రాయి లేకపోతే ఇల్లు నిర్మాణం కట్టబడలేనంతగా, ఆ రాయి లేకపోతే ఇల్లు నిర్మాణం జరగనంతగా ఆ రాయిని అన్ని రాళ్ళలోకెల్లా ఆ ఇంటికే ఎలా చేశాడనంటే దాన్ని తలరాయిగా చేస్తాడు. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, ఈ శరీరానికి ప్రాముఖ్యమైనటువంటిది అన్నిటికంటే మన తల అండి. మన శరీరాన్ని నడిపించేది ఈ తలలో ఉన్నటువంటి మెదడు. ఈ మెదడు కానీ సక్రమంగా లేకపోతే మన చేయి పనిచేయదు, కాళ్ళు పనిచేయవు, మన శరీరంలో అవయవాలు పనిచేయవు. శరీరంలో అవయవాలకి మరి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మన మెదడు సక్రమంగా పనిచేయాలి. మన తలలో ఏదైనా లోపం ఉందనుకోండి, మన తలలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, మనం సక్రమంగా భోజనం చేయలేము, సక్రమంగా నడవలేము, సక్రమంగా పడుకోలేము, సక్రమంగా నిద్రపోలేము. ఇవన్నీ కూడా మన తలలో ఉన్నటువంటి మెదడును బట్టి ఆధారపడి ఉంటుందండి. తలలో ఉన్నటువంటి మెదడును బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడట నిషేధింపబడినటువంటి రాయిని మూలకు తలరాయిగా చేశాడు, అన్నింటికి హెడ్గా చేశాడట రాయిని. మనుషులేమో దాన్ని నిషేధించారు, అవసరం లేదు ఈ రాయి అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ రాయినే మూలకు తలరాయి, ఈ రాయి లేకపోతే ఇల్లు నిర్మాణమే జరగదు, ఈ రాయి లేకపోతే ఇల్లు అసలు నిర్మింపబడదు అన్నట్టుగా దేవుడు అంత గొప్పగా రాయిని ఏం చేశాడంటే అక్కడ పెట్టాడండి. ఆ పునాదులు, ఈ రాయి ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ పునాదుల్లో అని చెప్పాడండి. ఈ ఇంటి నిర్మాణంలో ఈ రాయి ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నట్టుగా ఆ రాయిని నిర్మించడంట. అందుకే చెప్తున్నాడండి, ఇది ప్రభువు అన్ననే కలిగేను. ఎవరు చేశారట ఆ పని? మనుషులేమో పక్కన పెట్టేశారు ఆ రాయిని. కానీ ఆ రాయిని మూలకు తలరాయిగా ఎవరు చేశారంటే ఇదిగో ప్రభువు చేశాడటండి, దేవుడు చేశాడట. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. అంటే ఏ రాయినైతే పక్కన పెట్టేశారో, ఏ రాయినైతే తృణీకరించారో ఆ రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేసినప్పుడట మనుషులు కన్నులకు ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి, ఇది రాయిని పక్కన పెట్టేశాం కదా, ఈ రాయే అన్నిటికంటే గట్టి రాయ, ఈ రాయే పునాదులు, ఈ పునాదుల మీద నిర్మింపబడినటువంటి ఇల్లు ఉండటానికి, ఆ ఇల్లు నిర్మింపబడటానికి ఈ రాయే మూలమైనదా, ఈ రాయే కీలకమైందా, ఈ రాయి లేకపోతే ఇల్లు నిర్మింపబడదా అన్నట్టుగా దేవుడు ఆ రాయికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడండి. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదువులేదా? ఇదిగో లేఖనాల్లో నేను ముందుగానే రాయించాను, ఈ రాయి ఏ రాయినైతే మీరు నిషేధిస్తారో ఆ రాయిని మూలకు తలరాయిగా చేస్తానని ఇదిగో లేఖనాల్లో ముందుగానే రాయించాను అని చెప్తున్నాడండి. దేవుడు ముందుగానే రాయించానని చెప్తున్నాడండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాయి గురించి, నిషేధింపబడిన రాయి గురించి ఎందుకు రాయించారు, అసలు ఆ రాయి ఎవరు అన్నటువంటి విషయాన్ని గురించి, ఆ ఇల్లు కట్టేవారు ఎవరు అన్నటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందామండి. అదే మత్తయి రాసిన సువార్తలో 21వ అధ్యాయంలో 33వ వచనం నుంచి చదువుతామండి. మరియు ఉపమానం వినుడి, ఇంటి యజమానుడు ఒకటి ఉండేను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తుడిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తకిచ్చి దేశాంతరము పోయేను. అందరూ జాగ్రత్తగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని పరిసయ్యులతో, యూదులతో, ఈ యొక్క ప్రధాన యాజకులతో ఆయన ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏంట ఉపమానం అంటే చూద్దామండి. ఉపమానం అంటే ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. ఒక యజమానుడు ఉన్నాడట, అతనికి ఒక మంచి ఇల్లు ఉంది, ఆ ఇంటికి అంతటికి కూడా అతనే యజమాని. అతడు ద్రాక్ష తోట నాటించి, అంటే తన యొక్క పొలంలో, తనకున్నటువంటి పొలంలో ఒక పెద్ద ద్రాక్ష తోటని నాటించాడట. నాటించి దాని చుట్టూ కంచె వేయించి, అంటే ఆ ద్రాక్ష తోటను నాటడం అంటే అర్థం ఏంటంటే తన పొలంలో ఆ ద్రాక్ష తోటను నాటించి
నాటించి దాన్ని నాటించడానికి భూమిని దున్ని దానికి ఎరువు వేసి దాని మీద నీరు పెట్టి అప్పుడు ఈ ద్రాక్ష సంబంధమైనటువంటి ఆ మొక్కలను లేదా విత్తనాలను అందరూ నాటి ఆ ద్రాక్ష తోటను పెంచుతూ ఏం చేస్తున్నాడంటే దాని చుట్టూ కూడా కంచి వేయించడంటే దాని చుట్టూ కూడా కంచి వేయించడంటే ఏ పశువులు ఏ విధమైనటువంటి వేరే జంతువులు అందరూ వచ్చి ఆ ద్రాక్ష తోటను పాడు చేయకుండా ఆ ఫలాలు పాడు చేయకుండా ఆ ద్రాక్ష యొక్క ఆ యొక్క ద్రాక్ష తీగలని కొరికి వేయకుండా ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా కంచి వేయించాడట. వేయించి కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతరము పోయాను. కొంతమంది పనివారిని ఏర్పాటు చేసి వారికి ఏం చేశాడంటే లీజుకి ఇచ్చాడండి. ఇదిగో నాకు ద్రాక్ష తోట ఉంది, దాని చుట్టూ కూడా కంచి వేయించాను, ద్రాక్ష తోట అందరూ నాటించాను, ఇక మీదట దాని బాగోగులన్నీ కూడా మీరే చూసుకోవాలి, ఇందులో మీకు కొంత భాగము నాకు కొంత భాగం. ఎవరైనా ఒక భూమిని లీజుకి ఇచ్చారనుకోండి మొక్కలు వేసుకోవడానికి, అలా వేసేటప్పుడు ముందుగానే మాట్లాడతారు, అయ్యా మరి ఈ భూమిని దున్నించి దీని చుట్టూ కూడా నేను అన్ని ఫెన్సింగ్ అంతా వేయించి కంచి వేయించి మొక్కలు నాటి ఇచ్చేటప్పుడు ఫలసాయం వచ్చేటప్పుడు ఇదిగో నీకెంత వాటా నాకెంత వాటా అని మాట్లాడుకుంటారండి. అతనికి భాగానికి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ భాగానికి ఎవరికైతే ఈ యజమానుడు ఇచ్చారో ఆ భాగం తీసుకున్నటువంటి వ్యక్తి ఇక మీదట ఆ పూర్తి శ్రద్ధ ఆ తోట మీద అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కల మీద పెట్టాలి. ఎందుకనంటే రేపు పొద్దున్న దాని మీద ఎక్కువ దిగుబడి వస్తేనే ఇతనికి ఆదాయం మిగులుతుంది, దిగుబడి రాకపోతే నష్టపోతాడు. కనుక ఏం చేయాలని అంటే పూర్తిగా ఇంకా తోటలోనే ఉంటూ నీళ్లు పెడుతూ చుట్టూ ఎక్కడైనా కంచి తప్పిపోతే కంచిని సరిచేస్తూ దానికి కావాల్సిన ఎరువు వేస్తూ ఆ మొక్కలని ఆ తోటని జాగ్రత్తగా పెంచి ఫలాలు వచ్చేంత వరకు కూడా వాటిని జాగ్రత్తగా పెంచవలసినటువంటి బాధ్యత ఆ భాగం తీసుకున్నటువంటి వ్యక్తిదండి. అలాగే ఈ ఇంటి యజమానుడట ద్రాక్ష తోటని కాపురికి ఇచ్చాడంట. ద్రాక్ష తోటని ఏం చేశాడండి? కాపురికి ఇచ్చాడట. అంటే లీజుకి ఇచ్చాడు, గుత్తకి ఇచ్చి అనగా లీజుకి ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడట? దేశాంతరము పోయిన ఒక దేశం వేరే దేశం వెళ్ళాడట. కొన్ని రోజులు కొన్ని నెలలు వేరే దేశం వెళ్ళినట్టండి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుని యొద్దకు తన దాసులను పంపగా ఏం చేసేటంటే పండ్ల కాలం వచ్చేసిందట. కొన్ని నెలలు గడిచిపోయాయి, పళ్ళు కాసేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు భాగం మాట్లాడుకున్నారు కదా, మీకు కొంత భాగం, పళ్ళు వచ్చేటప్పుడు నాకు కొంత భాగం అని మనం ముందుగానే మాట్లాడుకున్న విధానాన్ని బట్టి పండు కాలం వచ్చేసరికి యజమానుడు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని వెళ్ళి ఆ కాపుల దగ్గరికి వెళ్ళి మీరు మనకి రావాల్సినటువంటి భాగాన్ని ఆ పళ్ళుని మీరు తీసుకొని రండి అని చెప్పండి. వాళ్ళు పంపించినప్పుడట 35 వచనంలో చూసినట్లయితే ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపి మరి ఒకరి మీద రాళ్ళు రుఫిరి 3 వ్యక్తులు పంపించాడండి. ఈ యజమాని ఎంతమందిని పంపించాడు? 3 వ్యక్తుల్ని. అందులో ఈ 3 వ్యక్తులు పంపించి మన భాగాన్ని మనకి అడిగి తీసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సిన భాగం వాళ్ళు తీసుకొని మనకి రావాల్సినటువంటి డబ్బులు లేదా మనకి రావాల్సినటువంటి ఆ ఫలాలు తీసుకొని రండి అని చెప్పి పంపించాడటండి. అప్పుడు ఈ కాపుడు ఏం చేశారట? వెళ్ళి అయ్యా ఈ యొక్క యజమానుడు ఈ యొక్క భూమి కలిగినట్టు ఈ భూమికి యజమానుడు అయినటువంటి వాడు మా యజమానుడు ఇదిగో ఆయనకి ఇవ్వాల్సినటువంటి భాగం కోసం మీ దగ్గరికి పంపించాడు, మనకు ఆయన రావాల్సింది ఏదో ఇచ్చేయండి మేము పట్టుకొని వెళ్ళిపోతాం అంటే ఆ కాపులు ఏం చేశారో తెలుసటండి? ఒకళ్ళంట కుట్టారట, ముగ్గురులో ఒకరిని, ఇంకొకరిని చంపేశారట, ఇంకొక వ్యక్తి మీద అట్ట రాళ్ళు విసిరి బయటకు అని చెప్పి తోనేశారటండి. వచ్చిన చూసినట్లయితే మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. ఫస్ట్ ఏమో 3 పంపించాడు, తర్వాత ఈ 3లో ఒకరిని చంపేశారు, ఒకరినేమో కొట్టారు, ఒకరి మీద ఏమో రాళ్ళు వేశారు, మరి తోనేశారు అక్కడి నుంచి. అప్పుడు ఈ యొక్క యజమానుడు ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ మందిని పంపించి మనకు రావాల్సిన వాటా అడగండి, మనకు రావాల్సిన భాగాన్ని అడగండి అని చెప్పి ఆ కాపుల దగ్గరికి పంపించారట. అయితే ఆ కాపులు ఏం చేశారో తెలుసా? రెండోసారి కూడా వెళ్ళినటువంటి దాసులను కూడా కొట్టి రాళ్ళు విసిరి కొంతమందిని చంపేసి ఈ రకంగా క్రూరంగా ప్రవర్తించి క్రూరంగా అక్కడ కుట్టి క్రూరంగా హింసించి క్రూరంగా రాళ్ళు విసిరి వారిని కూడా అక్కడి నుంచి బయటికి పంపించేశారటండి. 37వ వచనం మనం చూసినట్లయితే తొందరకు నా కుమారుని సన్మానించదనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపేదు. దాసులను పంపించాడు, చూశాడు, ప్రయోజనం లేకపోయింది. అప్పుడు యజమానుడు ఏమనుకున్నాడంటే సర్లే దాసులు కొట్టారు కానీ ఈసారి డైరెక్టర్గా నా కొడుకునే పంపిస్తాం, నా కుమారుడినే పంపిస్తాం. అమ్మో ఒకవేళ ఈ యొక్క భూమి యొక్క యజమానుడు యొక్క కుమారుడు వస్తున్నాడంటే వాళ్ళు ఒకవేళ రెస్పెక్ట్ ఇస్తారేమో,
గౌరవిస్తారేమో, సన్మానిస్తారేమో, భయపడతారేమో అనుకొని ఈ యజమానుడు ఏం చేశాడట, మూడవసారి తన కుమారుడినే పంపించాడట ఆ ద్రాక్ష తోట దగ్గరికి. ఆ ఫలాలు ఎలా కాసాయో, ఫలం ఎంత వచ్చిందో, ఇతనికి రావాల్సిన భాగం ఎంతో తెలుసుకోవడానికి మూడవసారి తన కుమారుడిని అక్కడికి పంపించాడటండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 38వ వచనంలో, ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతను చంపి స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. మూడోసారి తన కొడుకుని ఏదో గౌరవిస్తారు, కొడుకుకి ఏదో భయపడతారు, భాగం ఇచ్చేస్తారు అనుకుని ఈ యజమానుడు ఏం చేశాడంటే తన కొడుకునే మూడోసారి పంపితే ఈ కాపులందరూ కూడా ఆ ఇంటి యజమాని కొడుకు వచ్చేటప్పుడు, ఇదిగో నేను ఇక భూమి కలిగినటువంటి వానర్ని నేనే, కాబట్టి మరి నాకు రావాల్సినటువంటి భాగం, మా నాన్నకి రావాల్సినటువంటి భాగాన్ని మీరు ఇచ్చేయండి. అప్పుడు ఆ కాపులు, దాన్ని కాపలా కాసేటువంటి అక్కడ ఉన్నటువంటి పని వారందరూ కూడా ఆలోచించుకొని ఏమనుకున్నారో తెలుసా, ఇతను ఈ భూమికి యజమానుడు, ఇతనే వారసుడు, నెక్స్ట్ ఇతనే హక్కుదారుడు ఈ భూమికి, ఈ ఫలానికి, ఈ భూమి అంతటికి ఇతనే వారసుడు. కాబట్టి ఇతను కానీ మనం చంపేసామంటే ఈ భూమి అంతా మంద అయిపోతుంది. ఇతను కానీ మనం చంపేసామంటే ఈ భూమి అంతా మంద అయిపోతుంది. కాబట్టి ఇతను చంపేద్దాం అనుకున్నారండి. ఇతను మనం చంపేస్తే ఈ ఆస్తి అంతా కూడా మంద అయిపోతుంది. ఇంక అడిగేవాడు ఎవరు లేరు, ఇంక దీని దగ్గరికి వచ్చేవారు ఎవరు లేరు. ఈ ఫలం అంతా మందే, ఇంక భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంక వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారిలో వారు ఆలోచించుకొని వచ్చినటువంటి ఇంటి యజమాని యొక్క కుమారుని ఏం చేశారో తెలుసా, పట్టుకొని అతను కొట్టి ద్రాక్ష తోట వెలుపలికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారనంటే చంపేశారటండి. 40 వచ్చిన, కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపురుడు ఏమి చేయనను. 41 వచ్చిన, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమంది తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, మీరు జాగ్రత్తగా చూడాలండి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఇంతకీ ఎవరితో ఈ మాటలన్నీ యేసుక్రీస్తు చెప్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రశ్న అడిగారండి వాళ్ళని. ఏమని అడిగారు చూడండి, 40 వచ్చిన, కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుని ఏమి చేయననెను. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇప్పుడు తన కొడుకుని చంపేశారు, దాసుని చంపేశారు, భాగం ఇవ్వట్లేదు, భూమి ఇవ్వట్లేదు, ఎంత బలవంతంగా బలత్కారంగా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కనుక ఆ ఇంటి యజమానుడు దేశం నుంచి వచ్చేటప్పుడు మరి అతను తోట దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తాడని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగారు. ఇంతకీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో మనం జాగ్రత్తగా చూడాలి. అదే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దామండి. అక్కడ ఎవరు, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఎవరున్నారంటే అక్కడ దేవాలయంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఎవరున్నారంటే అక్కడ ప్రధాన యాజకులు, ప్రజల యొక్క పెద్దలు అక్కడికి వచ్చి, నువ్వు ఏ అధికారాన్ని బట్టి కార్యాలన్నీ చేస్తున్నావు, ఏ అధికారాన్ని బట్టి బోధిస్తున్నావు నువ్వు అని ప్రభువుని అడిగారట. అప్పుడు ప్రభు ఈ ఉపమానాలన్నీ కూడా చెప్పాడు. అందరూ ఈ ద్రాక్ష తోట ఉపమానాన్ని కూడా వాళ్ళతో చెప్పాడండి. అంటే ఇప్పుడు 40 వచనంలో ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు చెప్పండి? ప్రధాన యాజకులతోని, ప్రజల పెద్దలతోని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చి కాపులందరినీ ఏం చేస్తాడంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు చూడండి, 41 వచ్చిన, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తకిచ్చినని ఆయనతో చెప్పి, వెంటనే ఈ ప్రధాన యాజకులు, ఈ యొక్క ప్రజల పెద్దలు, ఇదిగో ఎవరైతే ఆయనకు భాగం ఇస్తారో సంవత్సరం వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కఠినంగా శిక్షిస్తాడు, వాళ్ళని ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షిస్తాడని చెప్పారండి. అప్పుడు మనం చూసినట్లయితే కఠినంగా సంహరించి అంటే కఠినంగా చంపేసి ఆ ద్రాక్ష తోటని, ఆ పండ్లని తీసుకొని ఎవరైతే సంవత్సరం ఆ యజమానుడికి భాగం ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాడు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ చెప్పారు. ఎంత మనం చదువుకున్నది ఏంటో చూడండి. 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అదేంటండి, ద్రాక్ష తోట కోసం ఉపమానం చెప్పి ఇల్లు కోసం మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు. ద్రాక్ష తోట కోసం చెప్పి నిషేధింపబడిన రాయి కోసం చెప్తున్నాడండి.
ద్రాక్ష తోట కోసం, ఇంటి యజమానుల కోసం, తన కుమారుని కోసం, దాసుల కోసం చెప్పినటువంటి యేసుక్రీస్తు వారిని చూచి, వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూచి ఏమని దేనికోసం మాట్లాడుతున్నాడంటే ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు. నిషేధింపబడిన రాయి కోసం మాట్లాడుతున్నాడు. ఆ రాయిని మూలకు తలరాయిగా, ముఖ్యమైనటువంటి రాయిగా ఎలా చేశాడో అక్కడ చెబుతూ మూలకు తలరాయిగా ఏ విధంగా మార్చాడో ఇంటి కోసము, రాయి కోసం ప్రభువు మాట్లాడుతున్నాడు. కిందన ఏం చెప్తున్నాడంటే ఇది ప్రభువు వల్లనే కలిగినని చెప్తున్నాడు. చూసేటువంటి కన్నులు గట ఆశ్చర్యము అని చెప్తున్నాడండి. ఎంతకీ ప్రభువు చెప్పినటువంటి, ప్రభువు ఆ యొక్క ప్రధాన యాజకులతో, ప్రభువు ఆ యొక్క ఈ ప్రజల పెద్దలతో చెప్పినటువంటి ఈ యొక్క నిషేధింపబడిన రాయి ఎవరో మనం జాగ్రత్తగా చూడాలి. మేదన ఏం చెప్పాడండి? ఇల్లు కట్టువారు అనే మాట చూడండి. అక్కడ ఇల్లు కట్టువారు, నిషేధించిన రాయి అని 2 మాటలు మనం చూసామండి. ఇల్లు కట్టేవారు కొంతమంది అయితే, నిషేధించిన రాయి అంటే ఇల్లు కట్టేవారు ఎవరు, నిషేధింపబడిన ఈ రాయి ఎవరు? ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా చూడాలండి. ఇల్లు కట్టేవారు ఎవరు, నిషేధింపబడిన రాయి ఎవరు? ఆ రాయి మూలకు తలరాయిగా ఏ విధంగా ప్రభువు చేశాడో మనం చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు చూడండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అని చెప్పాడండి. ఎందాక మత్తయి సువార్తలో ఏం నేర్చుకున్నాము? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పాడండి. ఇప్పుడు అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇల్లు కట్టువారు ఎవరో, ఆ రాయి ఎవరో ఇక్కడ స్పష్టంగా రాయిస్తున్నాడు, తెలియచేస్తున్నాడండి. రాయిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇల్లు కట్టువారైన మీరు అన్నాడండి. ఇల్లు కట్టువారైన మీరు అన్నాడండి. ఎంతకీ ఇల్లు కట్టేవారు ఎవరు? మేదం చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4వ మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ఇంతకీ ఎవరి గురించి అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడని అంటే చదువుదాం. 5వ వచనం 6వ వచనం కూడా చదువుదాం. ప్రధాన యాజకుడైన అన్నయ్యో, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిద్దరని అడగగా, అందరు కూడా ఎవరంటండి? ఇల్లు కట్టువారైన మీరు అని యోహాను, పేతురు మాట్లాడుతూ ఏమంటున్నారనంటే ఎంతకీ ఆ ఇల్లు కట్టేవారు ఎవరు అని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే 5వ వచనంలో చెప్తున్నాడు. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైనటువంటి అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు దేవుడు పాత నిబంధనలో యాజకులని, ప్రధాన యాజకుల్ని, పెద్దలని, న్యాయాధిపతుల్ని ప్రజల మీద నిర్ణయించాడు. ఇదిగో మీరు వీరికి లోబడి ఉండాలని, వారు చెప్పింది చేయాలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని, దేవుని ఆజ్ఞకు లోపడాలని దేవుడట ఆ బాధ్యతను, ఇదిగో ప్రజలందరినీ మీరు నడిపించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా నడిపించాలి, బలులు అర్పించేవారుగా, దేవుడిని మహింపరిచేవారుగా, దేవుని నీతి కొరకు జీవించేవారుగా, పరిశుద్ధంగా జీవించేవారుగా మీరు ఈ యొక్క ఇశ్రాయేలీలందరినీ కూడా మీరు వారిని సంరక్షించి దేవుని బాటలో వీరిని నడిపించి వారిని ఒక ఇంటిగా మీరు కట్టాలని దేవుడు ఏం చేశారంటే ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని, అధికారుల్ని, ఈ యొక్క ప్రధాన ఆ యొక్క దేవాలయంలో సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా నియమించాడంటే ఇల్లు కట్టువారుగా నియమించాడండి. ఇల్లు కట్టువారుగా నియమించాడు. ఎంతకీ ఇల్లు అంటే ఏంటంటే ఇశ్రాయేలీల సమాజం లేదా పాత నిబంధనలో ఉన్న దేవుని సంఘం. ఇదిగో సంఘాన్ని మీరు కట్టాలని ప్రధాన యాజకుడికి అప్పగించాడు, యాజకులకు అప్పగించాడు, పెద్దలకు అప్పగించాడు, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో సేవ చేసినటువంటి వారికి అప్పగించి ఇదిగో ఇశ్రాయేలీలందరినీ నాకు సంఘంగా మీరు కట్టాలి, ఇశ్రాయేలీలందరినీ ఒక ఇంటిగా నాకు కట్టాలి అని దేవుడు ఆ బాధ్యతను వారికి అప్పగిస్తే ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ ఇల్లు
కట్టేటువంటి క్రమంలో, ఆ ఇల్లుని కట్టేటువంటి క్రమంలో, ఆ ఇంటిని నిర్మించేటువంటి క్రమంలో, దేవుని ఇంటిని, దేవుని సంఘాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఏం చేశారంటే, ఏ రాయి అయితే పునాదుల్లో వాడాలో, ఏ రాయి అయితే పునాదుల్లో వెయ్యాలో, ఏ రాయినైతే ఆ పునాదుల్లో వాడమని దేవుడు చెప్పాడో ఆ రాయిని తీసి పక్కన పెట్టేశారు. ఆ రాయిని తీసి దూరంగా విసిరేశారు. ఆ రాయిని నిషేధింపబడిన రాయిగా వారు చూశారు. ఆ రాయిని ఎలా చూశారు వారు? నిషేధింపబడిన రాయిగా తృణీకరించారు. ఈ రాయి మాకొద్దు, ఈ రాయి మాకు అవసరం లేదు, ఈ రాయిని మేము పునాదుల్లో వెయ్యం, ఈ రాయి మాకు అవసరమే లేదు, ఈ రాయి లేకుండానే మేము ఇల్లు కట్టేయగలమని వారు అనుకున్నారండి. ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ యొక్క దేవాలయంలో సేవ చేసినటువంటి ప్రజల పెద్దలు, అధికారులు అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ రాయి మాకు అవసరం లేదు, ఈ రాయి లేకుండానే ఇల్లు కట్టేయగలం దేవుడి కోసం. అంటే ఇల్లు అంటే ఏంటంటే ఇశ్రాయేలు యొక్క సమాజం అంతా సంఘంగా కట్టబడ్డం, దేవుని కొరకు సంఘంగా కట్టబడ్డం, కట్టేద్దాం అనుకున్నారు. కట్టలేకపోయారండి. ఇంటిని కట్టలేకపోయారు, దేవుడి ఇంటిని కట్టలేకపోయారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు మెటీరియల్ ఇచ్చాడు, ఆ మెటీరియల్లో ప్రాముఖ్యమైన ఒక రాయిని ఇచ్చాడు. నాయన ఇది మీరు వాడి తీరాలి పునాదుల్లో, లేకపోతే నిలబడదు ఇల్లు నిలబడదు, ఆ ఇల్లు పడిపోద్ది, ఊడిపోద్ది. ఒక వ్యక్తి అంటే ఇల్లు కట్టుకోవాలన్నటువంటి బుద్ధిమంతుడు, దేవుని మాటలు విన్నటువంటి వాడు, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఈ నా మాటలు విని వాడు చెప్పిన ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వరదలు వచ్చాయి, వాన వచ్చింది, గాలి వేసింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే అది ఎక్కడ కట్టబడిందంటే బండ మీద కట్టబడింది. దాని పునాది బండ. ఇంకొక వ్యక్తి దేవుని మాటలు వినకుండా బుద్ధిహీనుడిగా ఉంటూ ఇసుకలో తన ఇల్లుని కట్టుకున్నాడట, పునాదులు వేసుకున్నాడట. వరదలు వచ్చాయట, గాలి వచ్చిందట, తుఫాను వచ్చిందట. ఆ ఇంటి మీద కొట్టగానే ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. దాని పాటు గొప్పది అని చెప్పాడు. అలాగే ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజల అధికారులు వీరందరూ ఏం చేశారని అంటే, కట్టమన్నటువంటి ఇంటికి బండ మీద కట్టకుండా, రాయి మీద కట్టకుండా, దేవుడు ఇచ్చిన రాయి మీద కట్టకుండా ఆ రాయిని పక్కన పెట్టేసి వారి సొంత ఆలోచనతో, వారి సొంత ఉద్దేశాలతో, వారి సొంత ప్రణాళిక ప్రకారం ఇంటిని నిర్మించేద్దాం అనుకున్నారు దేవుడి కోసం. ఆ ఇల్లు పరిస్థితి ఎలాగైపోయిందనంటే, ఓలబడిపోయిన ఇల్లుగా, పడిపోయిన ఇల్లుగా, కూలిపోయిన ఇల్లుగా ఇశ్రాయేలు సమాజం మారిపోయింది. అంటే సంఘంగా వారు ఏర్పడలేకపోయారు, దేవుడి కోసం బ్రతకలేకపోయారు, దేవుడి కోసం జీవించలేకపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించలేకపోయారు. దాన్ని పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా దేవుని మార్గాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోయారు, దారి తొలగిపోయారండి. దేవుడి కోసం బ్రతికి వాళ్ళేరు, ఇల్లు కట్టబడలేదు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్రాక్ష తోట యజమానికి ఉపమానాన్ని చెబుతూ, ఇదిగో ఇల్లు కట్టువారైన మీరు అన్నాడండి. ఇల్లు కట్టువారైన మీరు అంటే అర్థం ఏంటంటే, ప్రధాన యాజకుడు, అతని బంధువులు, ప్రజల పెద్దలు, వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇల్లును కట్టడానికి దేవుడు పాత నిబంధనలో వారిని ఏర్పాటు చేశాడు. ఆ ఇల్లు దేవుని సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను, మరి అదే ప్రధాన యాజకులు, వంశ పారంగా వస్తున్నటువంటి ప్రధాన యాజకులతో, పెద్దలతో, ప్రజల అధికారులతో, ఇదిగో దేవుడు మీకు బాధ్యతను అప్పగించాడు, దేవుడు ఇల్లు కట్టమని మీకు నిర్ణయిస్తే మీరు ఏ మెటీరియల్ అయితే అక్కడ వాడాలో, ఏ రాయినైతే అక్కడ వాడాలో ఆ రాయిని వాడకుండా దాన్ని పక్కన పెట్టేశారు అని చెబుతూ ఏమనుకుంటారో చూడండి. ఇప్పుడు 11వ వచనంలో చూడండి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. తండ్రి అయిన దేవుడు ముందు ప్రవక్తలు పంపించాడు. ఇదిగో నా కోసం ఫలించేవారు ఎవరైనా ఉన్నారా చూడండి, ఇదిగో ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు సంఘం చూడండి అని దేవుడు పంపిస్తే, ప్రవక్తలు పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఈ ప్రధాన యాజకులు, పెద్దలు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ప్రవక్తలు పుట్టారు, హింసించారు, చంపారు, చాలా మందిని ప్రవక్తల్ని వేధించారు. దేవుని మాటలు వినలేదు, దేవుని కోసం ఫలించేవారుగా లేరు, దేవుని కోసం జీవించేవారుగా లేరు. ఆ ద్రాక్ష తోటని తమకు ఇష్టమైనటువంటి విధంగా వాడుకుంటూ దాని ఫలాలు వారు తింటూ దేవునికి ఆ ఫలాలు ఇవ్వకుండా పక్కన పెట్టేసి దేవుని మార్గాన్ని అనుసరించకుండా జీవించారు. దానినే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, ఇదిగో దాసుల్ని పంపించాను, ఆ దాసులు ఒకనేమో కొట్టారు, ఒకనేమో చంపారు, ఒకరి మీద ఏమో రాళ్ళు విసిరారు, మరి కొంతమంది దాసులు పంపించాను, వాళ్ళు కూడా ఎలాగే చేశారని చెప్పాడు. ఆ దాసులు ఎవరంటే ప్రవక్తలు. ఇశ్రాయేలీలు క్రూరంగా వాళ్ళని హింసించారు, కొట్టారు, రంపాలతో కోసారు, వేధించారు, మరి అనేక విధాలుగా వాళ్ళని బాధ పెట్టారు. లాస్ట్కి నా కుమారుని పంపించినా ఆదరిస్తారేమో,
విశ్వాసం ఇస్తారేమో, గౌరవిస్తారేమో అని తండ్రి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రిందట తన కుమారుడైన యేసుక్రీస్తుని వారి దగ్గరికి పంపిస్తే ఇశ్రాయేలీలు ఏమనుకున్నారో తెలుసా? ఇతను వారసుడు, పరలోకానికి వారసుడు, కాబట్టి ఇతను మనం చంపేస్తే ఇదంతా మందే, ఇంకా దేవాలయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, దేవాలయంలో వ్యాపారం చేసేవచ్చు, బాగా ధనం సంపాదించవచ్చు, మనం మాటే వేదం ప్రజలకి అనుకున్నారండి. అందుకే యేసుక్రీస్తు ఒక రోజు దేవాలయంలోకి వెళ్తేట అక్కడ రోకలు మార్చేవారు, పావురాలు అమ్ముకునేవారు, గువ్వలు అమ్ముకునేవారు, అన్ని వ్యాపారం చేసేవారు ఉంటుంది. ప్రభు కోపం వచ్చి ఆ బలలన్నీ కూడా తిరగేసి ఆ తాళ్ళను కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు తోనేసి, మీరు నా తండ్రి దేవాలయాన్ని దొంగల గుహగా మార్చివేశారని వారందరినీ తోలివేశారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మీరు దీనిని వ్యాపార గృహముగా చేసి ఉన్నారు అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతకీ ద్రాక్ష తోట యజమానుడు అంటే పరలోకమందున్న తండ్రి. పంపినటువంటి దాసులు ఎవరంటే ప్రవక్తలు. చివరగా పంపినటువంటి తన కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపిస్తే ఇశ్రాయేలీలు క్రీస్తుని నమ్మలేదంటే, ఇశ్రాయేలీలు దేవుని కుమారుడుగా వారి జీవితాల్లో ప్రభువుని అంగీకరించలేదండి. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా వారి జీవితాల్లో అంగీకరించలేదండి. అందుకేనండి దేవుడు ఏం చేశాడంటే అన్యజనులకు సైతం సువార్త ప్రకటింపచేశాడు, అన్యజనులకు సైతం రక్షణ ఇస్తాడని అదే మత్తయి రాసిన సువార్తలో చెప్పాడండి. ఆ కింద పాటల్లో మనం చూస్తే దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఒక సంఘంగా కట్టి, ఇశ్రాయేలీలందరూ కూడా తన కుమారుని ద్వారా ఒక సంఘంగా కట్టి అప్పుడు ఆయన కుమారుని అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి ప్రపంచం అంతటికీ కూడా యేసుక్రీస్తు మార్గదర్శి మార్గాన్ని చూపించాలని అనుకున్నాడు. కానీ ఆయన ప్రజలే, సొంత ప్రజలే ఆయన ఏం చేయలేదు, ప్రభువుగా రక్షకుడిగా దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. అందుకే ఆయన ఒక మాట చెప్పాడండి. యోహాను రాసిన సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను రాసిన సువార్త 1:11-12 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అనగా ఇశ్రాయేలీయుల యొద్దకు, సొంత ప్రజల దగ్గరికి వచ్చాడటండి. ఆయన స్వకీయులు ఏం చేయలేదంటే ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. రిజెక్టెడ్ స్టోన్, నిషేధింపబడిన రాయి, తృణీకరించే రాయిని, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు రక్షణ అవసరం లేదు, నువ్వు దేవుని కుమారుడు అంటే మేము ఒప్పుకోం. రాళ్ళు ఎత్తరు యేసుక్రీస్తు మీదకి, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, మాకు ఒక్కడే దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావేంటి అని యేసుక్రీస్తుని కొట్టడానికి రాళ్ళు ఎత్తారు యేసుక్రీస్తుని కొట్టడానికి. కాబట్టి ఇక్కడ సొంత జనుడి దగ్గరికి వస్తే ఆయన అంగీకరించలేదండి, తమ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించలేదు. అప్పుడు కింద ఒక మాట చెప్పాడు చూడండి, తన్ను ఎందరూ అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవునికి పిల్లలుగా ఉండడానికి ఆయన ఏమి ఇచ్చాడంటే అధికారం. ఈ అధికారాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వాలనుకున్నాడు మొదటగా, కానీ అధికారాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు, కోల్పోయారు. అధికారాన్ని వాళ్ళు సంఘంగా కట్టబడలేకపోయారు, ఇల్లు కట్టేటటువంటి వారు కూడా ఇల్లుని కట్టలేకపోయారండి, విశ్వాసంలో నిలబెట్టలేకపోయారు, వారందరినీ వాక్యంలో నిలబెట్టలేకపోయారు. ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు వీరందరూ కూడా నిలబెట్టలేకపోయారు. అందుకే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ప్రజలందరికీ. తను ఎందరు అంగీకరించరు, నువ్వు ఎవరివైనా, ఏ దేశం వాడివైనా, నువ్వు ఎక్కడ ఉన్నటువంటి వాడివైనా, యేసుక్రీస్తుని నువ్వు ప్రభువుగా రక్షకుడిగా నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తే, ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి మారు మనస్సు పుట్టి యేసుక్రీస్తు నామమున నీ పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే, బాప్తిసంలో క్రీస్తు రక్తం చేత నీ ప్రతి పాపం కలిగి వేసి నిన్ను దేవుని కుమారుడిగా నీకు ఒక అధికారం ఇచ్చాడండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాల్లోకి వెళ్ళిపోతామండి. 4వ అధ్యాయం 11-12 ఇల్లు కట్టువారైన మీరు ఎవరండి? ఇల్లు కట్టువారైన మీరని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రధాన యాజకుల యొక్క బంధువులు, దేవాలయంలో సేవ చేసినటువంటి వారు, వీరందరి గురించి చెప్తాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎంతకీ ఎవరిని తృణీకరించారట? ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, యాజకులు, పెద్దలు, ప్రజల పెద్దలు, వీరందరూ కూడా ఎవరిని తృణీకరించారట? యేసుక్రీస్తుని తృణీకరించారండి.
నువ్వు మాకు అవసరం లేదన్నారు, నువ్వు దేవుని కుమారుడు కాదన్నారు, నువ్వు రక్షకుడు కాదన్నారు, నువ్వు ప్రభువు కాదన్నారు, నువ్వు మాకు అవసరం లేదు, మాకు పరలోకంలో ఒక్కడే దేవుడు, ఆయనే మాకు దేవుడు అన్నారు, ఆయనే మాకు దేవుడు అన్నారు. చివరిగా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏమన్నారో తెలుసా? పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? టౌన్ నువ్వు అన్నట్టేను రాజునే అని చెబుతూ ఉన్నప్పుడు ఈ శాస్త్రులు ప్రధాన యాజకులతో అడిగారు, మీ రాజుని నేను సిలువేయాలా అని అంటే, మాకు రాజు ఈయన కాదు, మాకు కైసరు ప్రధాన యాజకుడే రాజు, ఈయన సిలువేసేయండి, మాకు అవసరం లేదు అన్నారంటే తృణీకరించారు, రిజెక్టెడ్ చేశారండి, తృణీకరించారు యేసుక్రీస్తుని. కానీ తండ్రి అయిన దేవుని ప్రణాళిక దాని వెనకాతలో చాలా గొప్పది అనే సంగతి వారికి అర్థం అవ్వలేదండి. ఆ రోజు వారికి అర్థం అవ్వలేదు. అసలు ఈ తృణీకరించిన రాయిని మూలకు తలరాయిగా చేశాడని మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. తృణీకరింపబడిన రాయిని మూలకు తలరాయిగా ఏ విధంగా చేశాడో ఇప్పుడు 12వ వచనం చదువుతామండి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. అందరూ జాగ్రత్తగా వినాలండి. శాస్త్రులతో, ప్రధాన యాజకులతో, ప్రజల పెద్దలతో, ప్రజల అధికారులతో, ప్రధాన యాజకుల యొక్క కుటుంబీకులతో ఈ అపోస్తులైన పేతురు, యోహాను ఏం చెప్తున్నారో తెలుసా? మీరు ఏ రాయినైతే తృణీకరించారో ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ యేసుక్రీస్తునైతే మీరు వద్దనుకున్నారో, కాదనుకున్నారో, తృణీకరించారో, దేవుని కుమారుడుగా అంగీకరించలేదో ఆ యేసునే, ఆ ప్రభువునే తండ్రి అయిన దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. ఎలా చేశాడంటే 12వ వచనం చెప్తున్నా చూడండి. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ యేసుక్రీస్తునైతే వాళ్ళు తృణీకరించారో, ఏ యేసుక్రీస్తునైతే వాళ్ళు పక్కన పెట్టేశారో, ఏ యేసుక్రీస్తునైతే వద్దనుకున్నారో, కాదనుకున్నారో ఆ యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు ఎలా చేశాడో తెలుసండి? మూలకు తలరాయిగా చేశాడు. అంటే ఎలాగనుకుంటున్నారు? 12వ వచనం చెప్తున్నాడు చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. అంటే ఒక వ్యక్తికి పాపాలు పోవాలంటే, ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏకైక మార్గం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నామమునే రక్షణ పొందాలి అని చెప్పారు చూడండి. ఈ నామమునే మనం రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద భూమి మీద మనుషులను ఇయ్యబడిన మరి ఏ నామమును బట్టి రక్షణ కలగదు. అంటే ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఓన్లీ ఒకే ఒక మార్గం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తికి పాప క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తికి రక్షణ ఉండదు. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి స్వర్గానికి లేదా పరలోకానికి చేరలేడు. అంటే చూసారా, ఏ యేసుక్రీస్తుని అయితే వాళ్ళు వద్దనుకున్నారో, ఈ శాస్త్రులు పెద్దలు, ప్రజల పెద్దలు వీళ్ళు వద్దనుకున్నారో, వాళ్ళు చెప్తున్నారు మీరు పరలోకానికి రావాలంటే యేసుక్రీస్తు పాదాల మీద పడాలి మీరని చెప్పాడంటే. అపోస్తలుడైన పేతురు, యోహాను ఏం చెప్తున్నారు? మీకు నిజంగా రక్షణ రావాలంటే నువ్వు ప్రధాన యాజకుడు అయితే కావచ్చు, నువ్వు ప్రజల పెద్దవైతే కావచ్చు, నువ్వు గొప్పవాడు అయితే కావచ్చు, నువ్వు దేవాలయంలో ధూపం వేసినవాడు అయితే కావచ్చు, నువ్వు ఎవరైనా సరే నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు తలిస్తేనే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ముందు నీ పాపాలు ఒప్పుకుంటేనే, ఆయన ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుంటేనే, రక్షకుడుగా నీ నోటితో ఒప్పుకుంటేనే, నీ కొరకు ఆయన పాపాన్ని జయించి నీ పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తేనే, నమ్మితేనే క్రీస్తు నీ పాపాలు కడిగేసి నీకు పరలోకాన్ని ఇస్తాడు అని చెప్పాడంటే. చూసారా, ఎంతకుముందే యేసుక్రీస్తు వద్దు మాకు అన్నారండి. అక్కడ పేతురుని, యోహాను అడుగుతున్నారు, మీరు ఏ అధికారం వలన వీళ్ళందరినీ స్వస్థపరుస్తున్నారు, ఏ అధికారం వలన ఈ స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు అని పేతురుని, యోహాను కూడా అడిగితే, మీరు ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే వద్దనేసుకున్నారో ఆ యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. అంటే ఇప్పుడు ఇల్లు ఎవరి ద్వారా కట్టబడుతుందో తెలుసా? సంఘం ఎవరి ద్వారా నిర్మించబడుతుందో తెలుసా? మీరు అవసరం లేదు ఇంకా దేవుడికి. చెప్తున్నారండి పేతురు, యోహాను చెప్తున్నారు, భయపడకుండా చెప్తున్నారు. మీరు విద్యలేని పావులు కదా, మీరు ఎవరు ఇలాంటి కార్యాలన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే ప్రధాన యాజకులు భయపడిపోయి ఆశ్చర్యపోయి అడుగుతుంటే, మీరు ఏ రాయినైతే తృణీకరించారో, ఏ ప్రభువునైతే మీరు వద్దనుకున్నారో, ఏ క్రీస్తునైతే దేవుని కుమారుడిగా మీరు అంగీకరించలేదో, ఇప్పుడు మీకు మారు మనసు కావాలన్నా, మీకు పరలోకం కావాలన్నా, మీకు రక్షణ కావాలన్నా, మీ పాపాలు పోవాలన్నా నా యేసు ప్రభు పాదాల ముందు వచ్చి మీరు పడాలని చెప్పారండి. చూసారా, తండ్రి అయిన దేవుడు ఎలాంటి ప్రణాళిక ఇచ్చాడు, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తన కుమారుడు యేసుక్రీస్తు ఎదుట. ఎంతకుముందేమో మాకు వద్దు, మాకు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు కాదు, రక్షణ కాదు అన్నారు. పేతురు, యోహాను చెప్తున్నారు, నువ్వు ప్రధాన యాజకుడు అయినా,
నువ్వేమో ప్రజలు పెద్దవైనా, నువ్వు శాస్త్రివైనా, నువ్వు ఎలాంటోడివైనా, నువ్వు యాజకుడివైనా సరే, యేసుక్రీస్తు అని నువ్వు ఒప్పుకుంటేనే, నమ్మితేనే, మారు మనసు పొందితేనే నీకు ఈ ప్రభు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. అంటే ఏ రాయి అయితే ఇంతకీ? ఈ రాయి అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘాన్ని ఎవరి ద్వారా కట్టించాలని తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నాడో చెప్పండి. ఎంతకు ముందేమో ఇల్లు కట్టువారు, ఇప్పుడు ఇల్లుని ఎవరి ద్వారా కట్టించాలనుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు? తన కుమారుడైన యేసుక్రీస్తు అని మూలరాయి వేసి సంఘం నిలబడాలంటే, ఇల్లు కట్టబడాలంటే యేసుక్రీస్తే మూలాధారం. యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. అన్నిటికీ యేసుక్రీస్తు. అందుకే డైరెక్ట్గా చెప్పారండి, ఆకాశం క్రింద అంటే భూమి మీద, ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామాన్ని బట్టి మీరు రక్షణ పొందలేరు. ఓన్లీ యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి చేరలేరు, రాలేరు అన్న సంగతిని అపోస్తలులు ధైర్యంగా ప్రజల ముందు, ప్రధాన యాజకుల ముందు, ప్రజల పెద్దల ముందు, ప్రజలందరూ అధికారుల ముందు కూడా ధైర్యంగా బోధించగలిగారు, చెప్పగలిగారండి. ఇప్పుడు ఇల్లుని తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా కట్టిస్తున్నాడంటే ఈ సంఘం. ఇల్లు అనగా ఏంటని చెప్పుకున్నాం? సంఘం. సంఘానికి పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు పేతురుతో ఏం చెప్పారు తెలుసా? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఇదిగో సంఘం నిర్మించబడుతుంది అంటే, ఇల్లు కట్టబడుతుంది అంటే ఇక మీద నా మీద కట్టబడుతుంది, నా ద్వారా కట్టబడుతుంది, నేనే మూలరాయిని. సంఘం నిర్మించబడాలంటే నేనే మూలరాయిని అని ప్రభువు చెప్పాడు. తండ్రి దేవుడు మూలరాయిని, అక్కడ నిషేధింపబడిన రాయిని మూలకు తలరాయిగా, తృణీకరింపబడిన రాయిని మూలకు తలరాయిగా తండ్రి అయిన దేవుడు చేశాడు. ఈరోజు భూ ప్రపంచంలో ఎవరికైనా సరే రక్షణ కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే. రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకోవాల్సిందే. అందుకే పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును అడిగినట్లు, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు, అన్ని నామముల కన్నా పై నామము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించి ఏం చెప్పాడో తెలుసా? నాయన సర్వాధికారం ఇంకా నీదే, నువ్వే తీసుకో. పరలోకంలో అధికారం నీదే, భూమి మీద అధికారం నీదే, పాతాళ లోకంలో అధికారం నీదే, ముల్లోకాలలో అధికారం నీదే. ఒక వ్యక్తి పరలోకానికి రావాలన్నా, నరకంలోకి వెళ్ళిపోవాలన్నా, పాపాలు క్షమింపబడాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా, ఒక వ్యక్తికి విమోచన రావాలన్నా, ఇదిగో నువ్వే అధికారివి. నీ ద్వారా సంఘం కట్టబడాలి, నీ ద్వారా ఇల్లు కట్టబడాలి, నా ఇల్లు కట్టబడాలి. ఇంతకుముందు యెరూషలేములో దేవుని ఇల్లు ఉండేది, దేవాలయం. ఇప్పుడు దేవుని ఇల్లు, దేవాలయం అది కాదు. దేవుని ఇల్లు ఏదో తెలుసా? సంఘం. దేవుని ఇల్లు ఏదండి? సంఘం. సంఘంలో నివసిస్తాడు ఆయన. ఇంతకుముందు దేవాలయంలో దేవుని మహిమ ఉండేది మోషే కాలంలో, పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘంలో దేవుడు తన మహిమను ఉంచాడు, సంఘస్థుల్లో దేవుడు తన మహిమను ఉంచాడు, ప్రజలలో దేవుడు నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. మీరే నాకు ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం రక్షణ, పాప క్షమాపణ, విమోచన, నిత్య జీవాన్ని పొందుకున్నామంటే మనం ఎంతో గొప్ప భాగ్యవంతులమే.